అవరా రే ఉంటావా పిస్తావా ఇడికి వెళ్ళి చాలా చేస్తున్నాడు ఆఫీసర్ తాళం వేసుకుని ఎప్పుడు తాళం ఇప్పుడు బాబు వీడొక డాక్టర్ అడు చూడవా వీడేసుకుని తాళం ఇగో అసలు డాక్టర్ కాదు వీడు అన్ని డాక్టర్లు మందులు అమ్ముతుండే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు వీడు రండి మీరు అన్న రండి కదండి ఎంబీబీఎస్ డాక్టర్ కాదు స్టెథోస్కోప్ ఫిజియోథెరపీకి స్టెథోస్కోప్ ఎందుకుంటది దీంతో ఏం పని నీకు దీంతో ఏం పని నీ సర్టిఫికేట్ ఏంది ఈ గోళీలు ఎందుకు నీకు ఇక్కడ గ్యాస్ గోళీలు ఎందుకు ఫిజియోథెరపీకి ఇక్కడ గ్యాస్ టానిక్ ఎందుకు నీకు ఇవి ఎందుకు అమ్ముతున్నావు మందులు ఈ గవర్నమెంట్ సప్లై మందులు గవర్నమెంట్ సప్లై మందులు అమ్ముతుండు క్లినిక్లు గవర్నమెంట్ సప్లై మందులు అమ్ముతుండు ఇస్తున్నాయి గవర్నమెంట్ సప్లై మందులు గవర్నమెంట్ సప్లై మందులు అమ్ముతున్నాడు ఈయన డాక్టర్ కాదు ఈయన మీద విచారణ జరగాలి తాళం వేసుకుంటూ రైట్ నుంచి వీడియో పనులు పెడుతున్నాడు అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళాలన్నా వీడే తాళం వేసుకున్నాడు రాత్రంతా బయట కూర్చుంది అమ్మాయి ఇంత ఇంగిత జ్ఞానం లేదా చదువుకున్న వాడు మూడు కూడా గవర్నమెంట్ మందులు ఇక్కడ దొరుకుతున్నాయి గవర్నమెంట్ మందులు ఇక్కడ దొరుకుతున్నాయి గవర్నమెంట్ శాంపుల్ ఎవరు ఇయ్యడు గవర్నమెంట్ మందులు గవర్నమెంట్ మందులు శాంపిల్స్ రిప్రజెంటేటివ్ వస్తారు వాళ్ళ శాంపిల్స్ సార్ ఇవి అన్ని మొత్తం గవర్నమెంట్ మందులు ఇవి కాల్షియం విటమిన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాడేవి వీళ్ళ దగ్గర ఏం చేస్తున్నాయి ప్రెగ్నెంట్ ఉమెన్ వాడే టాబ్లెట్స్ నువ్వేం చేస్తున్నావు ఫిజియోథెరపిస్ట్ నువ్వేం చేస్తావు కాల్షియం టాబ్లెట్లు నువ్వేం చేస్తావు తర్వాత చూస్తున్నా కవర్ చేసుకొని వేసుకుని సార్ రాడ్ల పట్టాల We want justice! 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 Anna, Mike. We want justice! We want justice! Maaku nyayam kawali! Oka aadabiddaku nyayam kawali! Oka aadabiddaku nyayam kawali! Oka aadabiddaku nyayam kawali! ఇలాంటి దుర్మార్గులకు శిక్షలు పడాలి ఇలాంటి దుర్మార్గులకు శిక్షలు పడాలి We want justice! We want justice! We want justice! We want justice! ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలి ఒక ఆడపిల్లకు న్యాయం జరగాలి సిగ్గు సమాజమా సిగ్గు సమాజమా We want justice! 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 ఒక ఆడబిడ్డకు న్యాయం జరగాలి ఒక ఆడబిడ్డకు న్యాయం జరగాలి We want justice! We want justice!
రాజు రాజు న్యాయ పోరాటం చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి భార్యతో మాట్లాడే ప్రయత్నం ఆడపిల్లకు న్యాయం జరగాలి మీరు మీ అత్తగారి బైఠాయించడం జరిగింది. అసలు ఏం జరిగింది? మాకు న్యాయం కావాలి మమ్మల్ని భర్త యాక్సెప్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో భర్త ఎప్పుడైనా మాట్లాడారా? ఈ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు? 2014 పెళ్లి జరిగింది. మరి ఇప్పటికీ కూడా ఇన్నేళ్ళు అవుతున్నాక కూడా ఎందుకని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే వికలాంగు ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదా? అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? అమ్మా ఇల్లు అమ్మా ఇల్లు అమ్మా నాడు దా పైకి నాడు డోలు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే గత 7 సంవత్సరాల భర్త మాత్రం కేవలం చేస్తాను అదే నువ్వు తీరా ఒక ఆడామెకు అన్యాయం చేస్తారా? ఒక ఆడామెకు అన్యాయం చేస్తారు. ఓ రాజేటో లేరా మీకు? బయటికి రారా 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 కొచ్చా రండా అనేది తెంగేసినాడు. అర్థమైందా? నోటెక్కుతున్నావు ఇంట్లో నువ్వు ఎందుకున్నారా? ఎందుకున్నావు? ఏం దిక్కున్నారా? చచ్చిపోతారు ఇక మీరు. నీకు రక్తం వస్తుంది. అన్న లేడు జస్టిస్ కోసం
నేను నిన్న ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. ఎంత అడిగినా నేను కూర్చొని మాట్లాడాలని చెప్పినా నీకు ఒక ఆడపిల్ల నీకు అక్క ఉంటే నీకు నొప్పి తెలుస్తుందా? నీకు అక్క ఉంటే నొప్పి ఎనిమిది సంవత్సరాల క్రితం అలేఖ్యకు పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు కట్న కానుకలతో పాటు బంగారం కూడా పెట్టి పెళ్లి చేసి అప్పచెప్పడం జరిగింది. కానీ తనకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంగవైకల్యంగా పుట్టడంతో భర్త తనను వదిలేసి వస్తే తప్ప నేను తీసుకొని ఇంట్లోకి అని చెప్పేసి కూడా ఆమెను వివిధ ఇబ్బందులకు గురి చేసినట్టు చెప్తుంది. ప్రస్తుతం అలేఖ్య ఉంది. వాళ్ళ అత్తగారి ఇంటి ముందే న్యాయ పోరాటం దిగింది. రాత్రి నుంచి ఇక్కడే న్యాయ పోరాటం చేసాం. కనీసం వాష్రూమ్ కూడా ఇక్కడ వాడుకొని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఒకసారి మాట్లాడదాం అలేఖ్యతో. ఏం జరిగిందమ్మా అసలు? మేడం సార్ 2014లో మ్యారేజ్, 2016లో బాబు పుట్టిండు. తర్వాత మెంటల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్న బాబు, సరిగ్గా చూపించుకోలేవు. బాబు లైఫ్ ఖరాబ్ చేసేసినాం. నీ లైఫ్ నేను ఖరాబ్ చేస్తాను. సరే 2 years నేను టాలరేట్ చేసిన సార్ ఆ ప్రెషర్. నేను మా పేరెంట్స్ కూడా వెంటనే చెప్పలే. బికాస్ సిచ్యువేషన్ మనుషులను చేంజ్ చేసింది. ముందు నుంచి బిఫోర్ మ్యారేజ్ మేము హ్యాపీగానే ఉన్నాం కదా, లిటిల్ బిట్ కొంచెం టైం ఇస్తే అతను చేంజ్ అవుతాడని నేను మేనేజ్ చేసుకుంటూ 2 years వరకు నేను మేనేజ్ చేశాను. బట్ టాలరేట్ కాలేదు. మా ఇంటికి వచ్చేసాను. నాకు ఆ ప్రెషర్ తట్టుకోలేక మా ఇంటికి వచ్చేస్తే మళ్ళీ 2 months తర్వాత అత్తగారి ఇంటికి వచ్చేస్తే నా ఇంటి ముంగట రావద్దు, ఏది ఉన్నా నువ్వు కోర్టులో చూసుకోమన్నాడు సార్. లేదు అటు ఇటు ఒక 20 members మీ ఇష్టం, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందిని పిలుచుకో, మీటింగ్ ఏర్పాటు చేయు, అసలు ప్రాబ్లం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయు, మీటింగ్ ఏర్పాటు చేయమన్నా. నాకు మీటింగ్ వద్దు, కోర్టులో చూసుకో అనగానే నేను వెంటనే కేసు పెట్టలేదు. అంగవైకల్యంగా ఉన్నాడని చెప్పేసి వద్దని చెప్తున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. మేమైతే మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా, అత్తయ్య మామయ్య బిఫోర్ మై చైల్డ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఇప్పుడు బాబు ఇట్లా ఉండడం వల్ల 7 years నుంచి పోరాడుతున్నా. నేను 7 years నుంచి టాలరేట్ చేస్తున్నా. కన్విన్స్ చేద్దాం, మధ్యలతో ఫోన్ చేపిస్తున్నా, నా ఫ్రెండ్స్తో ఫోన్ చేపిస్తున్నా, వాళ్ళ ఫ్రెండ్స్తో కాల్ చేపిస్తున్నా, రెస్పాండ్ అవ్వట్లే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి రెస్పాండ్ అవ్వట్లే. మెల్లిమెల్లిగా చేంజ్ అవుతాడు. ఏదో ఒక రోజు సిచ్యువేషన్ మనిషిని చేంజ్ చేసింది తప్ప ముందు నుంచి ఆ మనిషి అలా కాడు కదా అని నేను అనుకున్నా. కానీ 7 years నుంచి నేను ఇంకా ఓపిక బట్టి నిన్న నా యానివర్సరీ కలుస్తాము, అట్లీస్ట్ నా బేబీని చూసుకుంటాడు. చాలా ఇయర్స్ తర్వాత చూసాను నేను బేబీని. ఆల్మోస్ట్ ఒక 6 years తర్వాత బేబీని చూస్తే అట్లీస్ట్ నాతో మాట్లాడకపోయినా బేబీని పెట్టుకోవాలి కదా. తన దగ్గర పెట్టకపోయినా నేను బేబీని తీసుకొని వచ్చిన కనీసం ముట్టుకోవాలి. అసలు వాళ్ళకి ఆ ఇంట్రెస్టే లేదు. అట్లీస్ట్ మా హస్బెండ్ కాకపోయినా పేరెంట్స్ అయినా, అవునమ్మా వాడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, బేబీని తీసుకొని వచ్చినావు కదా, నేను మీటింగ్ ఏర్పాటు చేస్తా, నువ్వు వాష్రూమ్ అదంతా ఏం లేదు. వీడిని పట్టుకొని దోమలకి ఇక్కడ కూర్చున్నా. గింత బ్యాంబీని వండి ఆంటీ పిల్లగాని తినిపించా అంటే తినిపించలేదు. వీరు చుట్టుపక్కల వాళ్ళని కూడా కొంచెం ఏమన్నా ఇవ్వండి తినడానికి, ఎవరు ఇస్తలేరు, మాట్లాడతలేరు ఎవరు. ఇక్కడ కాంప్లెక్స్ ఉంటే వాష్రూమ్స్ అవన్నీ యూజ్ చేసుకున్నా, బేబీకి స్నానం చేయించి తినిపించుకున్నా. మనం చూస్తున్నాం కదా, ఈ బాబుని ఇతని అంగవైకల్యమే ఈమె కాపురానికి శాపంగా మారినట్టు కుటుంబ సభ్యులు అత్తగారింటి వాళ్ళ వేధింపులు మొదలయ్యాయని చెప్తున్నారు. పాపం 7 years నుంచి నేను టాలరేట్ చేసిన. చేంజ్ అవుతారు, నా బేబీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, నా బేబీ మీద లవ్ వస్తుంది. ఎందుకు రాదు? రావాలి. నా బేబీకి ఇలా జరిగింది, నెక్స్ట్ ఏ బేబీకి జరగద్దు. లవ్ మదర్ది ఫాదర్ది బోత్ ఇంపార్టెంట్. ఇలాంటి పిల్లలకైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ లవ్ ఉండాలి. నా బేబీ ఇప్పుడు నన్ను నా స్పర్శ గుర్తుపడతాడు, ఫాదర్ది గుర్తుపడతాడో చెప్పండి మీరే? నో, అస్సలు గుర్తుపట్టాడు. అలాగే సోదరుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? మీరు మాట్లాడే ప్రయత్నం చేసి సార్ చాలాసార్లు నేను చాలా కౌన్సిలింగ్ ఇప్పించాను సార్. డీసీబీ లెవెల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు, సిఐ లెవెల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు, సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. చాలా చెప్పారు, అరే మీకు ఇంకొక లైఫ్ ఉంటుంది, సెకండ్ బేబీ ఉంటుంది, అతను యంగర్ బ్రదర్ యంగర్ సిస్టరు అతను చూసుకుంటారా అది ఇదని చాలా సంబంధించారు అతనికి. మేము కూడా చెప్పాను ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ కావాలా చేస్తా, బిజినెస్ పెట్టేద్దాము చేద్దాం, మా చెల్లెని యాక్సెప్ట్ చేయాలంటే ఒకటే ఏమున్నా కోర్టులో చూసుకుంటా అన్నాను. పిటిషన్ వేస్తాడు, తీసుకెళ్తా అని చెప్పేసి ఇమీడియట్ జడ్జి ముంగంటే స్టేట్మెంట్ చేంజ్ చేస్తాడు. లేదు నా డెసిషన్ చేంజ్ చేసుకున్నా నేను తీసుకెళ్ళాను అని చెప్పేసి. కొన్ని డివోర్స్ కేసెస్ కూడా ఇవ్వడు, అసలు ఇవ్వడు.
కోర్టునే పెడతాడు పంచనా. ఎవరు మా పెద్ద మనుషులు వచ్చినా మా కులస్తులు వచ్చినా కోర్టులో చూసుకుంటారు. కోర్టులో చూసుకుంటారు. మీ బావ తల్లిదండ్రులు కానీ మీ బావ కానీ ఏం చెప్తారు? ఈ రోజు ఏమన్నారు? మాట్లాడలేదు సార్. నిన్న నుంచి యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ వచ్చాను. మేము కన్విన్స్ చేయడానికి వచ్చాం. నిన్న నుంచి ఇప్పటి వరకు చాలా కన్విన్స్ పొలైట్గా మేము పొలైట్గా కూర్చొని కన్విన్స్ చేస్తున్నాం. అసలు ఎల్లో చేయలేరు. ఆ అమ్మాయి లేడీ కనీసం ఆ బాబు మెంటల్ ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది. మిల్క్ తాగుతారు, కనీసం బాయిల్డ్ మిల్క్ కానీ ఒక బాయిల్డ్ వాటర్ కానీ ఏది అందించలేము మాకు. నైట్ అంతా స్ట్రగుల్, రోడ్డు మీద మస్కిటోస్కి చాలా ఇబ్బంది పడుకుంటే నేను రాత్రి అంతా వెయిట్ చేస్తాం. అయితే ఇక మేము యాక్చువల్లీ నేను మా తమ్ముడు మా సిస్టర్ వచ్చాం. ఎవ్వరు రాలే. ఇది మా పరిస్థితి అని చెప్తే వీళ్ళందరూ వచ్చారు. మాకు ఇప్పుడు మా చుట్టాలు అందరూ వచ్చారు. మీస్ కూడా ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేసి మా అందరిని తీసుకొని వచ్చారు. వీళ్ళు సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ వీళ్ళకి ఎవ్వరు తెలియదు. మేము ఒట్టి మా సిస్టర్ మా బ్రదర్ వచ్చినాం. ఎవ్వరాలే అంతే. నిన్న నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పెద్ద మనిషి చెడగొడుతున్నారు. చేస్తాడు మీ బావ? ఏం చేస్తాడు? వాళ్ళు ఏం చేస్తాడు? ఏం చేయడు సార్. వద్దు, మీరు కోర్టులో చూసుకొని ఏదున్నా. ఇతను జాబా అతను ఫ్రాడ్ చెప్పాడు సార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పాడు. 8 months పోయాడు. దాని తర్వాత జాబ్ లేదు. కొత్త జాబ్ ఎత్తుకుంటున్నా అని చెప్పేసి ఇట్లనే కాలక్షేపం చేస్తారు. కానీ ఇంకొక జాబ్ అయితే చేయలేడు. 8 months చేశాడు జాబ్. తర్వాత జాబ్ చేయలేడు. చలో ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టి మాకు ఎందుకు లేదు, అమ్మాయి బాగా చూసుకుంటే చాలా అనుకున్నాం. ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ చేద్దామని కూడా అనుకున్నాం. కానీ ఇది నాటకాలు అంతే. బాబు ఇట్లా ఉన్నాడు. వాళ్ళకి షై ఫీల్ అవుతారు సార్. సోషలైజ్లో మూవ్ కావాలంటే షై అయ్యి అందుకని బాబుని యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్లో రానియట్లేదు. మెయిన్ వాళ్ళ బాబు గ్రాండ్ ఫాదర్ వాళ్ళు మెయిన్ ఈ కారణాలు. అయితే బాబు అంగవైకల్యంగా పుట్టడంతోనే అప్పటి నుంచి ఆ కుటుంబంలో గొడవలు పెట్టుకుంటూ పెళ్లి అయినప్పటి నుంచి సంవత్సరం పాటు బాగానే చూసుకున్నప్పటికీ బాబు ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచే వీళ్ళ టార్చర్ మొదలైందని చెప్పేసి కూడా ఇటు అలాగే చెప్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళ అత్తవారు కూడా ఒకసారి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం మాట్లాడతారేమో. ఒకసారి మీరు మాట్లాడతారండి? ఏమన్నా ఏం మాట్లాడలేను. సారీ, క్షమించాలి. ఏమైంది అసలు? బాబు అంగవైకల్యంగా ఉన్నాడనే తీసుకోవట్లేదు. తప్పున్నాను, అది తప్పు. ఈ మాట తప్పునైనా తప్పు మాట్లాడితే నేను ఒప్పలేను. వాళ్ళు చెప్తున్నారు కదా. లేదు లేదు నాన్న. మరి ఎందుకు వద్దు అంటున్నారండి? మీరు కోడలు ఇంట్లోకి రానివ్వట్లేదు. సారీ, నేను చెప్తాను. ఇప్పుడు హెల్త్ బాగాలేదు. ఆమెకి వెళ్ళి నేను లేడా? మీ కొడుకు లేడా ఇక్కడ? లేడైనా నిన్న వచ్చాను. చెప్పిన అమ్మ మేము మాట్లాడాము, కోర్టులో ఉన్నది అని చెప్పారు. కోర్టులో ఉన్న ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారు. నిన్నటి వచ్చి ఇప్పుడు వచ్చి అన్ని వాళ్ళు కొట్టేశారు. దౌర్జన్యం మీరే చేస్తారు, ధర్నాలు మీరే చేస్తారా? మరి మాట్లాడట్లేరా? ఏమనుకుంటున్నారు? అరే కోర్టులో ఉంది నాయన, మేము మాట్లాడాలి. కోర్టు కామన్ ఏమైంది? 498 వేసింది. మేమేం చేసామని? మా భార్య ఒక మాట్లాడేదా, చిన్న కొడుకు ఒక మాట్లాడేదా, చిన్న భార్య భర్తల గొడవ చిల్లకి. అయితే అలెక్య మాత్రం తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే అత్తారింటి ముందు కూర్చొని పోరాటం చేస్తానని చెప్తున్నది. వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా వచ్చి ఇక్కడే ఆందోళనకు దిగడం జరిగింది. తన కూతుర్ని ఇంట్లోకి అలౌ చేసే వరకు తన పోరాటం కంటిన్యూగా చేస్తానని చెప్పేసి కూడా అలెక్య చెప్తున్నది.